ఎవరైనా కూడా దుర్గా ప్రసాద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, లేదంటే ప్రసాద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, వెంకట ప్రసాద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, ఏదైనా ప్రసాద్కి ఏదైనా యాడ్ చేసుకున్నటువంటి ప్రొనౌన్సియేషన్ ఎవరైనా పేరు కనుక ఉంటే, యాక్చువల్గా ఏంటంటే ప్రసాద్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే వారి ఊహ తెలిసినప్పటి నుండి, వారు చిన్నప్పటి నుండి కష్టపడుతూ ఒక మంచి పొజిషన్కి వచ్చేటువంటి పేరే ప్రసాద్ అండి. ప్రసాదరావు, ప్రసాద్ కుమార్, ఇట్లా రకరకాలుగా ప్రసాద్ అనే ప్రొనౌన్సియేషన్. వీళ్ళు ఏంటంటే స్వతహాగా ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారే ప్రసాద్ పేరు. మీరు అనుకోవచ్చు, ప్రసాద్ అనేటువంటి వాడు నాకు అప్పు ఎగ్గొట్టాడండి, నాకు సమస్యలు తెచ్చిపెట్టాడండి, వాడంతా మూర్ఖుడు ఇంకొకటి ఉండడు అండి అని అనుకుంటారు. కానీ తప్పండి. ఎందుకంటే మనకు 100లో 99% ప్రసాదులు మంచి వాళ్ళే, వాళ్ళు ధర్మబద్ధత కలిగినటువంటి వారే. కానీ వారి జీవితంలో కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం మాత్రం ఎక్కువగా ఉంటుందండి. ఆ ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ అవడం వల్ల ఎదుటి వాడికి మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పక్షం వస్తుంది వాళ్ళకి. అదే మెయిన్. ఎందుకంటే వారు స్వతహాగా వాళ్ళ ఇతరులను మోసం చేయాలని కాదు, వాళ్ళ దగ్గర లేక. అదే వాళ్ళ దగ్గర ఉందనుకోండి, మీ పైసలు, మీ డబ్బులు మీకు తప్పకుండా ఇచ్చేస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి ప్రసాద్ అనే పేరు పెట్టుకున్నట్టు వరకు. జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా ఒక పైసా కూడా వెనకలేని పక్షం. ఏదైనా కూడా వెట్టి చాకిరీ, సాక్రిఫైస్, ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ జీవితాన్ని ఇతరులకే దారపోస్తారు. కాబట్టి మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రసాద్ మాత్రమే. ప్రసాద్లో ఉన్నటువంటి గుణగణాలు అంతా ఇంత కాదండి. సమాజం కోసం ఏదైనా కూడా వాళ్ళు చేయడానికి తపన చెందుతుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను.